హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ ఊటీలో ఉండే మ్యాక్సిమం ప్లేసెస్ మనం కవర్ చేసాం. మీకు ఫస్ట్ ఇప్పుడు చూపించబోయేది దొడబెట్ట వ్యూ పాయింట్. చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత మనం రీచ్ అయ్యాం. బట్ ఈ దొడబెట్టకు కూడా కొన్ని ఫిక్స్డ్ టైం పాయింట్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్లోనే వెళ్ళాలి, ఎందుకంటే ఆ టైమింగ్స్ తప్ప మిగతా టైంలో ఓపెన్ ఉండదు. సో వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి, బికాజ్ అండ్ రోడ్స్ కూడా చాలా అన్ఈవెన్గా ఉంటాయి. సో ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త. అండ్ మోర్ ఓవర్ బయట చాలా షాప్స్ ఉంటాయి, రకరకాల ఫుడ్స్ ఉంటాయి. సో అన్నీ టేస్ట్ చేయండి ఎవరైనా. కట్టి అమ్మ జోల లాలి లాలి తొలి రాగం, ఓ తొలి రాగం, ఆలు మగలు గుట్టుగా చేరి ఏకాంతంలో పాడే రాగం అనురాగం. మేము దొడబెట్ట వ్యూ పాయింట్ కంప్లీట్ చేసుకొని వెంటనే చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాము. చాక్లెట్ ఫ్యాక్టరీలో అసలు చాక్లెట్ ఎలా తయారు చేస్తారు ఏంటి మొత్తం మనకి ఒక 20 రూపీస్ కట్టించుకొని మొత్తం లోపల కలర్ చేసి మొత్తం చూపిస్తారు నీట్గా. చాలా బాగుంది, మీరు కూడా చూడండి. ఇక్కడ మీరు చూస్తే ప్రోడక్ట్స్కి సంబంధించిన కంటెంట్ మనం కనుక మిషనరీస్కి ఇచ్చేస్తే మిషనరీస్ ఆటోమేటికల్లీ మొత్తం లాస్ట్కి మనకు చాక్లెట్ తయారు చేసి ఇచ్చేస్తుంది. చాక్లెట్ మనం పీసెస్గా కట్ చేసుకొని మనం ప్యాకింగ్ చేసుకోవడం వరకే చేయాలి. అండ్ సైడ్స్ చూస్తే మీకు బోర్డ్స్ కనబడుతున్నాయి కదా, బోర్డ్స్లో మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. అసలు చాక్లెట్ ఎలా తయారవుతుంది, చాక్లెట్లో ప్రాసెస్ ఏమేమి ఉంటాయి, అసలు దానిలో ఏమేమి మిక్స్ చేస్తారు అన్నీ సంబంధించి మొత్తం మీకు అక్కడ బోర్డ్స్ మీద మొత్తం హిస్టరీ అంతా ఉంటుంది. బెనిఫిట్స్ కూడా ఉంటాయి, దానివల్ల యూసెస్ ఏంటి, దానివల్ల మీకు అసలు ఏం హెల్త్కి యూజ్ అవుతుంది అని మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వన్స్ మీరు వెళ్ళినప్పుడు మటుకు బాగా విజిట్ చేయండి గైస్. మేము ఇక్కడ ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ టీ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాం గైస్. అక్కడ హిస్టరీ ఆఫ్ టీ గురించి కానీ దానికి సంబంధించిన మెషినరీస్ గురించి కానీ అంతా డీటెయిల్డ్గా చూసాం గైస్. అండ్ మనకి ఇంచ్ టు ఇంచ్ అసలు ఎలా తయారవుతుంది ఏంటి అన్నీ చూపిస్తారు దీనిలో. చూస్తున్నారు కదా పెద్ద పెద్ద మెషినరీస్తో
ఎలా ప్రోడక్ట్ అనేది వస్తుందో. వీళ్ళు ఇక్కడ జస్ట్ వాటికి ఆ లీవ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు, మిగతాదంతా అదే రొటేట్ సోర్స్ అయ్యి ఆటోమేటిక్గా మొత్తం టీ పొడిలాగా తయారవుతుంది. ఇక్కడ చూసుకుంటే హిస్టరీ ఆఫ్ టీ అనేది బోర్డ్స్ మీద ఉంటుంది, సేమ్ చాక్లెట్ ఫ్యాక్టరీలో ఉన్నట్టే. పైనుంచి టీ ఫ్యాక్టరీ పైనుంచి ఊటీ వ్యూ అంతా చాలా బాగుంది గైస్. ఇక్కడ మీరు చూస్తే ఆయన టీ ప్లాంట్స్ అనేది ఒక బెల్ట్ మీద పోస్తూ ఉన్నాడు, అది ఆటోమేటిక్గా తీసుకొని సేమ్ టీ ఆ లీవ్స్ని క్రష్ చేసుకొని వేరే మిషనరీ లోపలికి పంపిస్తూ ఉంది. లాస్ట్లో మనకి పొడి వస్తుంది చూడండి, అక్కడంతా మనకి పొడి పొడిగా ఎలా తయారైందో ఆ టీ ప్లాంట్స్లోంచి. మీరు ఇక్కడ నుంచి చూసినట్లయితే ఊటీ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో చూడండి. ఆ చెట్ల మధ్యలో చిన్న చిన్న ఇల్లులు, ఆ కొండల మధ్యలో అసలు అంత చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ పార్ట్లో మీకు పయాక్రా వాటర్ ఫాల్స్, టీ ఎస్టేట్, రోజ్ గార్డెన్, ఊటీలో లోకల్లో మేము ఏమేమి చేసామో చూపిస్తాం. ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్.